ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. శబరిమలకు వెళ్లేటువంటి భక్తుల కోసం అటు కేరళ ఇటు కర్ణాటక ప్రభుత్వాలు అడ్వైజరీని జారీ చేశాయి. నదుల్లో స్నానాలు చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని, ఒకవేళ ఏదైనా ఆదమర్చినట్టయితే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది ముక్కు ద్వారా మెదడుకు చేరుతుంది, అది ప్రాణాంతకంగా మారుతుంది అనేటువంటి మాటని ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వైజరీని జారీ చేశాయి. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా చూస్తే 70 మందికి ఈ వ్యాధి సోకిందని, 19 మంది మరణించారు అంటూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రం నుంచి శబరిమలకు వెళ్తున్న వారికి ఒక నోట్ ని జారీ చేసింది. ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ గా పిలిచేటువంటి ఈ వ్యాధి మెదడు తినేటువంటి వ్యాధిగా అభివర్ణిస్తున్నారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబాగా దీన్ని అభివర్ణిస్తున్నారు. బ్రెయిన్ ఫీవర్ కి ఇది కొంచెం ఎక్స్టెన్షన్ గా భావిస్తున్నారు. ముక్కు ద్వారా అది మెదడుకు చేరుతుంది, మెల్లిమెల్లిగా అది తినడం ప్రారంభిస్తుంది. 1 నుంచి 18 రోజుల్లో అది ఆల్మోస్ట్ డెత్ దాకా తీసుకెళ్తుంది. చాలా వెరీ రేర్ కండిషన్ లో ఇది జరుగుతుంది అనుకున్నప్పటికీ కూడా వెరీ ఫ్యాటల్ డిసీజ్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు. అంటే ఒకవేళ ఈ వైరస్ కనుక సోకినట్టయితే, బ్రెయిన్ ఈటింగ్ అమీబా కనుక ముక్కు నుంచి మెదడు దాకా చేరినట్టయితే వచ్చేటువంటి లక్షణాలు విపరీతమైనటువంటి జ్వరం ఉంటుంది, దగ్గు జలుబు ఉంటుంది, మెడ కండరాలు పట్టేసినట్టుగా ఉంటాయి, మూర్ఛ తప్పిపోతారు. ఆ తర్వాత కరెక్ట్ గా 5 రోజుల్లోనే మరణం సంభవిస్తుంది అనేది. ఈ 19 మరణాల్లో కూడా 3 నెలల వయసు నుంచి కూడా మరణాలు ఉన్నాయి అనేది కేరళ హెల్త్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అలర్ట్ ని జారీ చేసింది. అందులోనూ ప్రధానంగా ఇప్పుడు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్న వారు, అందులోనూ ఇప్పుడు మండల దీక్షలు ప్రారంభమైన తర్వాత కార్తీక మాసం నుంచి 48 రోజుల పాటు ఇది కొనసాగబోతోంది దర్శనాలు. ఈ నేపథ్యంలోనే విపరీతమైనటువంటి రద్దీ కూడా ఉంటుంది. అందులోనూ ప్రధానంగా ఫ్రెష్ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నిలిచి ఉండేటువంటి స్టాగ్నేటెడ్ వాటర్ అనేది ఉంటుంది. దీంతో అది కలుషితమవుతుంది. దాని ద్వారా ఒకవేళ నదీ స్నానాలు చేస్తున్నప్పుడు, అందులోనూ కంప్లీట్ గా అందులో మునిగి స్నానం చేస్తున్నప్పుడు అది ముక్కు ద్వారా లోపలికి వెళ్తుంది. కాబట్టి ముక్కుని ఒక సేఫ్టీ క్లిప్స్ తో దాన్ని కంప్లీట్ గా క్లోజ్ చేసుకోవాలి, లేకుంటే గట్టిగా గుడ్డతో దాన్ని కప్పి పెట్టుకోవాలి, ఆర్ఎల్స్ ముక్కు తడవకుండా చూసుకోవాలి అనేటువంటి మాటని అడ్వైజరీ అయితే ఇందులో జారీ చేసింది. అందులోనూ ప్రధానంగా 19 మంది మరణించడం, 3 నెలల శిశువుగా ఉండడంతో ఇప్పుడు ఒక హై అలర్ట్ అనేది కనిపిస్తోంది. నదీ స్నానాలు చేసేటప్పుడు భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి, ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలి, భోజనానికి ముందు కూడా ఒక హైజీన్ అనేది పాటించాలి, అందులోనూ వేడి నీళ్ళే తాగాలి అనేటువంటి మాటను కూడా మెన్షన్ చేశారు. ఇప్పటికైతే 19 మరణాలు ఉన్నాయి కాబట్టి కమిషనర్ ఆఫ్ కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ దీన్ని అనౌన్స్ చేసింది. నెగ్లీరియా ఫౌలేరీ అనేటువంటి ఈ అమీబా అది మెల్లిమెల్లిగా ముక్కు నుంచి డైరెక్ట్ గా మెదడుకే చేరుతుంది అనేది. ఇది ఫ్రెష్ వాటర్ లో ఉంటుంది, అందులోనూ పాండ్స్ లో పర్టికులర్ గా ఎక్కడైతే స్టాగ్నేటెడ్ గా ఉంటాయో పారేటువంటి నదీ జలాల్లో ఇది కనిపించదు. లేక్స్ లో, చెరువుల్లో లేకుంటే కుంటల్లో స్నానాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అడ్వైస్. సో ఇది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి అయితే స్ప్రెడ్ అవ్వదు, కానీ ఆ కంటామినేటెడ్ వాటర్ లో స్టోర్ అయ్యి ఉంటుంది కాబట్టి అది మెల్లిగా మెదడుకు చేరుతుంది. అందులోనూ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కూడా, మెనింజో ఎన్సెఫలైటిస్ అనేది ముందు నుంచి ఉన్నప్పటికీ కూడా దీన్ని పామ్ గా అభివర్ణిస్తున్నారు, ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ అనేది. సో ఇది ప్రాణాంతకంగా ఉంది కాబట్టి జాగ్రత్తలు వహించాలి అనేటువంటి మాటని. అండ్ ఒకవేళ వాటర్ కి కనుక ఎక్స్పోజ్ అయ్యారు అనుకుంటే ఇండివిజువల్ కి వచ్చేటువంటి సిమ్టమ్స్ ను కూడా ఇమ్మీడియట్ గా మీరు రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందులోనూ డాక్టర్ల పర్యవేక్షణలో మందులు తీసుకోవాలి అనేటువంటి మాటను కూడా మెన్షన్ చేశారు. ఇందులోనూ ప్రధానంగా రేర్ బట్ ఎక్స్ట్రీమ్లీ అగ్రెసివ్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది అనేటువంటి మాటని
యుఎస్ లో ఉన్నటువంటి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా మెన్షన్ చేసింది. ఈ పామ్ కు సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను వివరించింది. ఇన్ఫెక్షన్ ఈజ్ హైలీ ఫ్యాటల్ అండ్ డెత్ యూజువల్లీ అకర్స్ విత్ ఇన్ 5 days అనేటువంటి మాటని యుఎస్ కి చెందినటువంటి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అయితే మెన్షన్ చేసింది. ఇది పర్టికులర్గా ఈ పామ్ కి సంబంధించి ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ కి సంబంధించినటువంటి వార్త. ఇక నిన్న కార్తీక మాసంలో ఇప్పుడు ఈ మండల దీక్షలకు సంబంధించి నిన్న శబరిమలకి సంబంధించి ద్వారాలు అయితే ఓపెన్ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 60,000 మంది దర్శనం చేసుకుంటే 48 గంటల్లోనే దాదాపు 2 లక్షల మంది శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్లారు. అందులో 16 కిలోమీటర్ల మేర క్యూ లైన్ అనేది ఉంది. బారులు తీరినటువంటి క్యూ లైన్ ఉంది. అందులోనూ కొన్ని గంటలు పడుతోంది. 16 గంటలకు పైగా అయ్యప్ప స్వామి దర్శనానికి పడుతోంది. అందులోనూ రద్దీ అనేది విపరీతంగా పెరగడంతో ఈ రోజు ఒక భక్తురాలు మృతి చెందినట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. క్యూ లైన్ లోనే ఆ భక్తురాలు స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత శబరిమలలోనే అయ్యప్ప స్వామి దర్శనం కాకుండానే తను మరణించింది అని ఈ నేపథ్యంలోనే కేరళ హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపుగా 6 నెలల ముందుగానే ఏర్పాట్లు అనేవి జరిగి ఉండాల్సిండే, ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు? ఒకసారి ద్వారాలు తెరుచుకున్న వెంటనే హ్యూజ్ క్రౌడ్ అనేది వస్తుంది, పెద్ద ఎత్తున అక్కడికి క్రౌడ్ చేరుకుంటారు. కాబట్టి 6 నెలల ముందు నుంచి ఎందుకు ఏర్పాట్లు చేయలేదు అనే దాంతో పాటుగా శుక్రవారం లోపు సమాధానం చెప్పాలి అనేటువంటి మాటని కూడా కేరళ హైకోర్టు శబరిమల దేవస్వం బోర్డుకి ఆర్డర్స్ ని జారీ చేసింది. ఈ నేపథ్యంలో విచారణను కూడా వేగవంతం చేయాలి, శుక్రవారం లోపు సమాధానం ఇవ్వాలి అనే మాట చెప్పింది. అందులోనూ రద్దీ విపరీతంగా ఉండబోతోంది కాబట్టి వెరీ ఫస్ట్ స్టేజ్ లోనే దర్శనం చేసుకోవాలి అనే దాంతో పెద్ద ఎత్తున అక్కడి భక్తులు చేరుకుంటున్నారు. కిలోమీటర్ల మేర లైన్లు ఉన్నాయి. అందులోనూ హైజీన్ ను పాటించాలి అనేటువంటి మాట అటు కేరళ ప్రభుత్వం ఇటు కర్ణాటక ప్రభుత్వం కూడా ఆర్డర్స్ ని అయితే ఇష్యూ చేసింది. ప్రతి చోట తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఎట్ ద సేమ్ టైం అక్కడ పాము కాట్లకు గురవ్వకుండా లేకపోతే నీటి వల్ల కంటామినేట్ అవ్వకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పామ్ అనేది రాకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి అయితే చెప్పారు. అందులోనూ పర్టికులర్గా ఇప్పుడు ఈ అమీబిక్ మెనింజో ఎన్సెఫలిటిస్ అనేది ఉంది, బ్రెయిన్ ఫీవర్, బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది కూడా ఎంటర్ అయింది. కాబట్టి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేవి కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట. సో అలర్ట్ అయితే జారీ చేశారు. కాబట్టి కేరళకు వెళ్తున్నటువంటి భక్తులు, అందులోనూ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులు నీటి దగ్గరికి వెళ్ళినప్పుడు, అందులోనూ ఫ్లోటింగ్ వాటర్ ఉన్నప్పుడు పర్లేదు, స్టాగ్నేటెడ్ వాటర్ అది కలుషితం అవుతుంది. కలుషితం ద్వారా ఈ అమీబా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే ఇమ్మీడియట్ గా వాటికి మెడిసిన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా డాక్టర్ల పర్యవేక్షణలోనే తీసుకోవాలి అంటూ హెల్త్ అడ్వైజరీని అయితే జారీ చేశారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.